నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. మాస్క్ లేకపోతే వాహనాలు సీజ్. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కొత్త మార్కెట్ వద్ద గల ఆయన విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్ పోలా భాస్కర్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మేయర్ సుజాత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాయింట్ కలెక్టర్ వెంకటమురళి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణ్ నాయక్, జేసీ టి కృష్ణవేణి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారిని అంజల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ విశ్వనాథ్, డిఆర్ఓ వినాయక్, డిఆర్డీఏ పీడీ బాబురావు, బీసీ సంఘ నేతలు, దళిత సంఘ నేతలు పలువురు పాల్గొన్నారు. చేసుకోవడం ఎంతో అవసరం. ఆ రోజుల్లో సమాజం సందిగ్ధ స్థితిలో ఉంది. ఒకవైపు భారతీయ సనాతనంగా ఉన్నటువంటి ధర్మం, మరోవైపు బ్రిటిష్ పరిపాలన వల్ల ఆధునికతలోని మరి ఎటువైపు సమాజం పయనించాలన్నటువంటి ఒక సందిగ్ధ స్థితిలో సామాజిక సంస్కరణ అవసరమని గుర్తించిన భారతీయ దార్శనికులలో మహనీయుడు జ్యోతిబా పూలే. ముఖ్యంగా ఆ రోజు మన భారతీయ సమాజాన్ని మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలు, సామాజిక వివక్ష పట్టి పీడిస్తున్నటువంటి తరుణంలో సమాజాన్ని సంస్కరించుకోవాలి, సమాజ మార్పు అవసరం అని గుర్తించి దానికి ఏకైక మార్గం చదువుకోవడమే. ఈ చదువు లేని దాని వల్లనే ఈ దుష్పరిణామాలన్నీ కూడా సమాజంలో నెలకొన్నాయన్నటువంటి విషయాన్ని గుర్తించి, ముఖ్యంగా ఆనాటి సమాజంలో ఎవరైతే ఈ విద్యాగంధానికి దూరంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అలాగే మహిళలు, వారికి విద్యను అందిస్తే సమాజం బాగుపడుతుందన్నటువంటి లక్ష్యంతో మరి ఆ రోజున ఆయన విద్యను ప్రోత్సహించారు. తనే కాకుండా తన భార్యను కూడా మరి ఒక సామాజిక సంస్కర్తగా తయారు చేసి ఒక రోల్ మోడల్గా ఆ రోజున మరి తన భార్యను కూడా సమాజంలో ఆ స్థితికి ఆయన తీసుకురాగలిగారంటే ఆయన యొక్క పట్టుత్వాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఉన్నటువంటి సామాజిక స్థితిగతుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ తను పెట్టుకున్నటువంటి సామాజిక సంస్కరణ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఆయన పనిచేసి తదుపరి మరి ఎంతోమందికి, ముఖ్యంగా మరి బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులకు కూడా ఆయన ఒక మార్గదర్శకత్వాన్ని చూపించగలిగారు. తర్వాత అంబేద్కర్ గారు కూడా మరి సమాజానికి ఒక గొప్ప దార్శనికతను ఇస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన కూడా పనిచేశారంటే ఆ స్ఫూర్తి జ్యోతిబా పూలే నుంచి ఆయన పొందారని చెప్పి మనందరం కూడా గ్రహించాలి. సో ఈ సందర్భంగా మనందరం కూడా ఆ స్థాయిలో కాకపోయినా ఈనాటి అవసరాలకు కూడా అనుగుణంగా మనం కూడా సమాజ హితం కోసం మన వంతు కృషి చేయాలని, ఆయన ఏదైతే మనకు మార్గం చూపించారో ఆ మార్గాన్ని మననం చేసుకుని ఆ స్ఫూర్తిని మనం కూడా నింపుకొని మనకు చేతనంత వరకు మనం కూడా సమాజ హితానికి పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని
మరి ప్రభుత్వ తరఫున స్టేట్ ఫంక్షన్గా నిర్వహిస్తున్నాం. తదుపరి స్పందన మీటింగ్ హాల్లో సభా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహాత్మా గాంధీ గారి చేతనే మహాత్మాని పిలిపించుకున్నటువంటి గొప్ప దార్శనికుడు జ్యోతిరావు పూలే. వారు తన బ్రతికినంత జీవితకాలం అంతా కూడా సమాజ స్థాపనకై ఎంతగానో కృషి చేశారు. మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా విద్య ఒక్కటే దానికి మార్గం కాబట్టి ఆ రోజుల్లో మహిళలకి అసలు విద్య అనేది లేదు. కాబట్టి తన భార్యకు మొదట విద్య నేర్పించి తద్వారా తన టీచర్ని చేసి అందరికీ కూడా బోధించే విధంగా మరి తన కుటుంబ సభ్యులందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేశారు అంటే వారి యొక్క పట్టుదల దీక్ష అంతా అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజున అందరూ కూడా మనం వాళ్ళ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళని తలుచుకోవడం మాత్రమే కాకుండా వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఎలాగైతే పోరాడి తను గెలిచి మన స్వాతంత్రం వచ్చే నాటికి మరి మహాత్మా గాంధీ గారు కూడా ఆదర్శమైనారు. అలాగే ఈ రోజు కూడా మరి ఇంకా మనకు కొన్ని పల్లెటూరులో కనుక చూసినట్లయితే ఇంకా అలాంటి దురాచారాలు ఇంకా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఉత్తేజితులు కావాలి. అవేర్నెస్ అనేది వచ్చినప్పుడు మాత్రమే మనం అనుకునే సమాజ స్థాపనకే ఇంకా పాటుపడేవారం అవుతాము. కాబట్టి అందరూ వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా అలాగే ఉండాలని చెప్పి వారి జన్మదినాన్నో లేదంటే మరణదినాన్నో తలంచుకోవడం ఆ రోజు మాత్రం వారిని తలుచుకోకుండా ప్రతిరోజు మన దైనందిన జీవితంలో వారి యొక్క జీవిత యొక్క ఆశయాలను మనం గుర్తుపెట్టుకొని వారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా మనం జీవించాలని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే గారి ఈనాటి 194వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆనాటి పరిస్థితుల్లో అంటే జ్యోతిబా పూలే గారు నివసించిన నాటి 1840 ఆ ప్రాంతం ఆనాటి పరిస్థితుల్లో చదువు లేదు. ఒక రకంగా మూఢాచారాలు సమాజం అంతా కూడా ఒక రకమైన చీకట్లో ఉంది. అలాంటిది అసలు ఎవరికీ చదువు లేని ఆ పరిస్థితుల్లో స్త్రీలకి చదువు అనేది చాలా దూరమైనటువంటి విషయం. అలాంటి పరిస్థితుల్లో ఆయన స్త్రీలకి చదువు చెప్పడానికి మొట్టమొదట స్కూల్ని స్థాపించి కులమత భేదాలు లేకుండా బడుగు బలహీన వర్గాల జాతులన్నీ కూడా ఒక విద్యతోనే అవి వెలుగులోకి వస్తాయని, విద్య ద్వారానే సామాజిక న్యాయం వస్తుందని, తద్వారానే రాజకీయ వాళ్ళ హక్కుల్ని కూడా సాధించుకోగలుగుతారని నమ్మి ఆ దిశగా ఆయన చేసినటువంటి కృషి ఎంతో శ్లాఘనీయం. ఈరోజు సార్ చెప్పినట్టుగా ఈరోజు ఉన్నటువంటి నాయకత్వం కానీ యువకులు కానీ ఆ స్ఫూర్తిని కొంతమేరకైనా పొంది దాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో ఏ సామాజిక మార్పు జరిగినా, చారిత్రక మార్పు జరిగినా అది అవమానం కాడించే ప్రారంభమైంది. ఎందుకంటే మహాత్మా జ్యోతిబా పూలేని ఒక స్నేహితుడు తమ వివాహ కార్యక్రమాన్ని పిలిస్తే బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ నేను కూడా చదువుకున్నాను కదా అన్న ధీమాతోటి ఆ బ్రాహ్మణుల వివాహానికి వెళ్తే అక్కడ ఈయన్ని అవమానించారు. మాతో పాటు సమానమైన వివాహానికి వస్తామని అక్కడ ఆలోచన అవమానంతో మొదలైన ఆలోచనే ఆయన్ని జ్యోతిబా పూలేని మహాత్ముని చేసింది. ఎందుకంటే మనం మహాత్మా గాంధీ అని చెప్పుకుంటున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీని ఎవరు కూడా మహాత్మాని బిరుదు ఇవ్వలేదని ఇటీవల సమాచార చట్ట ప్రకారం అడిగితే కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కానీ జ్యోతిరావు పూలేకి పూణే పట్టణంలో లక్షలాది మంది ప్రజలు బహిరంగంగా సన్మానం చేసి మహాత్మా అంటే ప్రజల చేత మహాత్మాని పిలవబడినవాడు జ్యోతిరావు పూలే. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న అవిద్య, అదేవిధంగా బాల్య వివాహాలు, అంటరానితనం, వీటన్నిటికి మూఢాచారాలు, దురాచారాలకు వ్యతిరేకంగా మొత్తానికి కూడా ఆయన మొత్తానికి కూడా గులాంగిరి, చర్నాకోల అటువంటి పుస్తకాలు రాయడమే కాకుండా ఆయన స్వయంగా తన భార్యను చదివించి ఉపాధ్యాయులను చేసి వాళ్ళ ఇంట్లో ఒక బావి తవ్వించి ఆ రోజు ఎవరు అంటరాని వాళ్ళకి కూడా దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో బావిలో నీళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ భార్య అంటరాని వాళ్ళకి స్కూల్ చెప్పడానికి వెళ్తా పోయేటప్పుడు ఒక చీర, వచ్చేటప్పుడు ఒక చీర. ఎందుకంటే ఆమె బడికి పోయేటప్పుడు ఆ పేడ నీళ్ళు చల్లేవాళ్ళు ఇతరుల సవర్ణులంతా కూడా. ఆ విధంగా వాళ్ళకి పిల్లలు లేరు. జ్యోతిరావు పూలే దంపతులకి యశ్వంతరావు అని ఒక పిల్లని పెంచుకున్నారు. అంబేద్కర్ గారు ఆయన పుట్టిన 5 పిల్లల్లో ఒక పిల్లవాడికి యశ్వంతరావు పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే యశ్వంతరావు కూడా ప్లేగు వ్యాధి బాధితులకు వాళ్ళు వ్యాధి చేస్తా
చికిత్స చేస్తుంటే యశ్వంతరావు అదేవిధంగా ఈమె జ్యోతిబా పూలే తర్వాత వాళ్ళ భార్య కూడా చనిపోయారు. కాబట్టి అంబేద్కర్ తనకున్న 3 గురువుల్లో కబీర్ ఒకడు, అదేవిధంగా పూలే ఒకరని కూడా చెప్పారు. కాబట్టి బుద్ధుడు అని చెప్పి 3 గురువుల్లో పూలే కూడా ఒకరు తీసుకున్నాం. కాబట్టి మా భారతదేశంలో అంటరానితనానికి వ్యతిరేకంగా సామాజిక విప్లవంలో యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకొని అందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ప్రభుత్వాలు కూడా ఇలా హక్కులు మొత్తం కూడా వర్తింపజేయాలని చెప్పి మాస్క్ ధరిస్తేనే ఆరోగ్యం అన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. స్థానిక మంగమూరు రోడ్ జంక్షన్లో మాస్క్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ మార్గంలో మాస్కులు ధరించి వాహనాలపై వెళుతున్న వారికి గులాబీ పూలు ఇచ్చి వారిని అభినందించారు. అదేవిధంగా మాస్కులు లేకుండా వాహనాలపై వెళుతున్న వారిపై చర్యలు తీసుకొని మాస్కులు అందించారు. ఈ డ్రైవ్లో ఒంగోలు డిఎస్పీ కేవీవి ఎన్వి ప్రసాద్, ఎస్పీఐ వి సూర్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. బాబు ఎవరు వెహికల్ దగ్గర వాళ్ళు ఉండండి. సరే మీరే కదా నెత్తియండి సైడ్ ఒక చేతులు పట్టుకొని షేక్ అవుతుంది. పెద్ద బాలకి అలా చేస్తున్నాం. స్టార్టింగ్ నుంచి కూడా వేస్తా ఉన్నారు. ఇది కూడా ఇంకొక మాస్క్ తీసుకోండి. మాస్క్ ఎందుకు మాస్క్ లేకుండా తిరుగుతాను? అట్లా కాదండి, ఎవరిని పట్టుకుంటే అదే చెప్తారు, జస్ట్ ఇప్పుడే వచ్చాము అట్లా వస్తూ వెళ్తున్నాము అని. అందరికీ నమస్కారం. మేము గతం కొన్ని రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ మీద పెడతా ఉన్నాము. ఈరోజు కూడా అదే కొనసాగించాము. మధ్యన ఒక 2 రోజు ఈ జిల్లా పరిషత్ ఎన్నికల వల్ల కొంత మనం స్లో అయ్యాము. మళ్ళా విజయవంతంగా ఎన్నికల జరిగిన సందర్భంలో మళ్ళీ ఇంకొకసారి మనము ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ధ్యాస పెడుతున్నాము. కోవిడ్ ఇంకా బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. ప్రతిరోజు ఇన్ఫెక్షన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా దీని మీద ఒక మంచి సంకల్పం తీసుకుని ఉండాలి. వీ హ్యావ్ టు వేర్ మాస్క్స్. అంతా ఎలిమెంటరీ, అంతా సింపుల్, అంతా బేసిక్ తీసుకోవాల్సిన జాగ్రత్త మనం తీసుకుంటే ఈ మహమ్మారితో ఎఫెక్టివ్గా మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా, మా చుట్టుపక్కల మా బంధువులు, ఫ్రెండ్లు అందరూ కూడా ఈజీగా దీంతో మనము వాళ్ళని కాపాడగలుగుతాము. దయచేసి మీరు ప్రభుత్వంకి, పోలీస్కి, ఆరోగ్య శాఖకి అందరికీ కూడా సహకారం ఇచ్చి స్వయంగా కూడా మాస్క్ వేయండి. మీ చుట్టుపక్కల కూడా అందరికీ కూడా మాస్క్ ధరించుకొని ఇన్సిస్ట్ చేయండి. వితౌట్ మాస్క్ ప్లీజ్ డు నాట్ స్టెప్ అవుట్. ఇంకా మేము ఎన్ఫోర్స్మెంట్ పెంచుకుంటూ ఉన్నాము. ఇప్పటివరకు కూడా
మేము ఓన్లీ వీఆర్ ఇంపోజింగ్ అ ఫైన్, ఒక చలాన్ మాత్రమే కడతా ఉన్నాము. కొన్ని రోజుల తర్వాత మేము ఇంకా దీన్ని పెంచుకుంటాము. మేము కొన్ని సందర్భాల్లో నెక్స్ట్ టైం నుంచి ఇంకొక 2-3 డేస్లో రాబోయే కాలంలో మేము బండి కూడా సీజ్ చేస్తాము. అదేవిధంగా నడిచి వెళ్తున్నట్టుగా పెడెస్ట్రియన్స్ మీద కూడా ఫైన్ వేస్తాము, చలానా కడతాము. అండ్ ఫైనల్గా మళ్ళా రాబోయే రోజులో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద, ప్రొవిజన్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని తెలియపరుస్తూ ఉన్నాము. దయచేసి అందరూ కూడా ఈ విషయంని సీరియస్గా తీసుకుంటూ, యూత్ ప్రత్యేకంగా మేము ఇప్పుడు కాలేజెస్లో వెళ్ళి కూడా దీని మీద అవగాహన చేస్తూ ఉన్నాము, స్కూల్స్లో వెళ్ళి కూడా దీని మీద అవగాహన చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ 2-3 డేస్లో ఒంగోలు పట్టణంలో ఉన్న అన్ని కాలేజెస్లు, స్కూళ్ళు అన్నీ కూడా కవర్ అవుతాయి. మనం అవేర్నెస్ క్యాంపెయిన్లో ప్రిన్సిపల్స్తో, ఇన్స్టిట్యూషన్ లీడర్స్తో అందరితో కూడా మేము మాట్లాడే ఉన్నాము. సో యూత్కి మేము అవేర్నెస్ ఎక్కువ పెంచుకోవాలని, ఇది ఎంత సీరియస్గా ఉంది అని వాళ్ళకి. అంతర్జాతీయ హోమియో దినోత్సవం సందర్భంగా నేస్తం హోమియోపతి క్లినిక్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ డిఎస్పీ సురేంద్రకి డాక్టర్ పావని విద్మహే మాస్కులు, టోపీలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ మాట్లాడుతూ ఎండాకాలం ట్రాఫిక్ విధుల్లో ఎండలో పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎంసీ నెంబర్ ప్రసన్నరాజు, నెప్పల శ్రీనివాసరావు, దారా సుబ్బారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా డాక్టర్ పావని గారు, ఎండి హోమియోపతి మేడం గారు మా పోలీస్ స్టేషన్కు, ట్రాఫిక్ పోలీసులు రావడం జరిగింది. ఆమె సదుద్దేశంతో మా ట్రాఫిక్ పోలీసులు ఎండల్లో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 100 తెల్లటి మంచి క్యాప్లు కూడా బహుకరించడం జరిగింది. ఇది మా పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరికి కూడా ఆమె తరఫున మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఈ చిన్న వయసులో మేడం గారు ఈ సేవా దృక్పథాన్ని అవలంబించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా చేశారని విన్నా నేను, చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా నేను అనుకుంటాను మేడం గారు, డాక్టర్ పావని గారు తమ వైద్యశాలకు వచ్చిన పేదలకు కూడా చాలా తక్కువ ఖర్చుతోటి వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తుండొచ్చు అని, ఆ విధంగా కల్పించగలరని కూడా కోరుకుంటున్నాను. మన ఒంగోలు ప్రజలకు ఇది ఒక మంచి సదావకాశం. ఎందుకంటే హోమియోపతి కూడా ఈ రోజుల్లో చాలా మంచి ఈ వ్యాధులకు కీలకమైన వైద్యాన్ని అందించే ఒక విభాగం. ఈ విషయంలో కూడా ఆమెను అభినందిస్తూ ఇంకా మంచి వృద్ధిలోకి రావాలి. నేను డాక్టర్ పావని విద్మహే, నేస్తం హోమియో క్లినిక్లో డాక్టర్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఏప్రిల్ 10th వరల్డ్ హోమియో డే సందర్భంగా నా తరఫు నుంచి చిన్న ఉడతా భక్తిగా మన కోసం ఎంతో కష్టపడుతున్న ట్రాఫిక్ పోలీస్ అందరికీ చిన్న ఉడతా భక్తి సహాయంగా చిన్న క్యాప్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మన కోసం ట్రాఫిక్ పోలీస్ చాలా కష్టపడతారు, ఎండలో ఉంటారు, రోడ్స్ క్లియర్ చేస్తుంటారు. సో వాళ్ళ వల్ల చాలా వర్క్స్ అనేవి చాలా ప్రాసెస్గా జరుగుతున్నాయి. సో మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ సార్ వాళ్ళకి క్యాప్స్. ఏమి తీసుకున్నావు? అయ్యి ఎంత రేటు? ఓకే సరే, తర్వాత మాట్లాడతా. తెలుపు ఆగా ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా ఈరోజు నేస్తం హాస్పిటల్ నుంచి, అంటే మన లంబాడింగ్లో ఉన్నటువంటి నేస్తం హాస్పిటల్ హెడ్ అయినటువంటి మన పావని మేడం గారు వచ్చి ఉన్నారు. ఎండి గారు, మేడం గారు మన ఒంగోలులో కొత్తగా హాస్పిటల్ నిర్మించున్నారు. తద్వారా ప్రజలందరికీ సేవ చేస్తున్నారు.
ఈ మనకి ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా ఈరోజు మేడం గారు పలుచోట్ల ప్రజలందరికీ కూడా కరోనా సందర్భంగా మాస్క్ పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు వారికి పలుమంది ఎంప్లాయీస్కి కూడా క్యాప్స్ కూడా సప్లై చేస్తున్నారు. ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. హాస్పిటల్స్ కూడా ఫుల్ అవుతుంది తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్వీనందరూ కలిగి ఉండి ఆ సందర్భంగానే హోమియో మెడిసిన్ కూడా యూజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏమన్నా స్క్రిప్ట్ చెప్తే మళ్ళీ చెప్తాను మళ్ళీ. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు సంఘ అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు అధ్యక్షతన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ఒంగోలు నగరపాలక సంస్థ తొలి మహిళా మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ సత్కరించారు. వివిధ రకాల కళాకారుల్ని కానీ కళలను కానీ ఏదైనా ప్రోత్సహించాలా, అణగారిపోతున్నటువంటి కళల్ని బ్రతికించాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. సంఘం స్థాపించిన తర్వాత ప్రతి నెల 2వ శనివారం ఏదో ఒక కార్యక్రమం, సాహిత్య రంగం కానీ, నాటక రంగం కానీ, సంగీత విభావరి కానీ, లేదా 64 కళల్లో ఏదో ఒక కళకు సంబంధించిన కార్యక్రమం ప్రతి నెల 2వ శనివారం చేస్తూ వస్తున్నాం. దీనికి ఆదరిస్తున్నటువంటి కళాకారులు, కళాభిమానులు 21లో గుంటూరు జిల్లా దాచేపల్లిలో పుట్టారు. ఆయన తర్వాత గుంటూరు పట్టణానికి వచ్చి ప్లీడర్ గుమాస్తాగా పనిచేస్తూ నాటక రంగంలో ప్రవేశించారు. మరి వీళ్ళకి తెలిసి నన్ను పిలిచారు లేక దేని పిలిచారో నాకేమీ తెలియదు. సీతారామ శాస్త్రి గారు ధూళిపాడ వారికి గుంటూరు మెట్టినిల్లు, నాకు గుంటూరు పుట్టినిల్లు, ఒంగోలు మెట్టినిల్లు. అటువంటి సీతారామ శాస్త్రి గారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలే చెప్తాను. ఎందుకంటే ఆయన గురించి చాలా నాటకీ చేస్తుండేవాడు. మేము కింద ఆడుకుంటుండేవాళ్ళం. ఒరే ఔరాగాడు వచ్చాడురా, 6 అయింది, మనం ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు ఆయన నాకు విచిత్రంగా ఉండేది. ఆ తర్వాత మా నాన్నగారితో ఔరాగాడు రాగాటే నేను ఇంటికి వచ్చేస్తున్నాను నాన్నగారు అన్నాడు. మా నాన్నగారు ఏమన్నారంటే ఔరాగాడు కాదురా, ఇక ధూళిపాడ సీతారామ శాస్త్రి. ఆంధ్రదేశాన్ని ఒక విప్లవోత్మకంగా నడిపినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి తెలుసుకోవాలి. ఆయన 1848 ఏప్రిల్ 16వ తారీఖున రాజమహేంద్రవరంలో జన్మించారు. ఆయన పుట్టినరోజునే మనం తెలుగు నాటక రంగ దినోత్సవంగా వారు వివాహం చేస్తున్నారు. ఆ తర్వాత 2000 చేరి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బ్రహ్మణో వేదాని వైదం ప్రణగతి బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతా సర్వస్య విద్యే సర్వమేవ దేనా దేవేంద్రియ ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ దీర్ఘసౌమంగళ్యాభివృద్ధిరస్తు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. దేవైనమేనం దేవైనం దేవతా దేవతైనమేనం దేవతా దేనం దేవతా దేవతైనమేనం దేవతా సంజానం విజ్ఞానం ప్రజ్ఞానం జానత విజానతు కల్పమానం భగల్పమానం భగల్పమానం వగుప్తం వృత్తం శ్రేయావసీయాయస్తం భూతం భూతం చత్రకేతు ప్రభానాభాన్ సంభాన జ్యోతిష్మాగుస్తేజస్వానాథమస్సుస్తవంత అభితవన్నో భగవాన శోభన శోభమాన కళ్యాణ శ్యామధ
కృష్ణమ్మ గారు, అలాగే బాలు కళా సమితి పోలవరపు అజయ్ గారు, ఎస్విఆర్ కళా పరిషత్ అధ్యక్షులు శ్రీ ఆకుల శ్రీనివాస్ గారు, శేషసాయి మెలో మైక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ వారు, కళా పరిషత్ శ్రీ కళ్ళగుంట కృష్ణయ్య గారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు రంగభూమి కళాకారుల యొక్క అధ్యక్షులు మరి హరిబాబు గారికి, అలాగే దీనికి సంబంధించిన నిర్వాహకులకి అందరికీ, సింగర్స్కి, ఇక్కడికి విచ్చేసినటువంటి కళాభిమానులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కాలము. ఉదాహరణకి మరి మా గౌరవ మినిస్టర్ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కనుక చూసినట్లయితే వారికి అసలు శ్రమ అంటూ తెలియదు. ఎప్పుడు కూడా జనం చుట్టూ జనం మధ్యలో ఉంటూ వాళ్ళతో ఒక్కడిగా ఉన్నారు కాబట్టి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పటికీ కూడా జిల్లా అంతా కూడా వాసనను అభిమానంగా పిలుస్తున్నారు అంటే అది వారికి ఉండే మంచితనం. నా విషయానికి వచ్చినట్లయితే నేను 2001లో ఈ జిల్లాకి ఒక ఉపాధ్యాయురాలుగా వచ్చినప్పుడు నాకు తెలియదు నేను రాజకీయాల్లోకి వస్తానని. నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. నేను చదివింది పొలిటికల్ సైన్సే, కానీ నేను చదివేది వేరు, రాజకీయాలు వేరు అనేది నేను రాజకీయాలకు వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది. అయినప్పటికీ కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అనేది మా యొక్క టీచర్ గారు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు నా చిన్నతనం నుంచి. అంటే కృషి ఉంటే ఎప్పటికీ కూడా ఏదో రోజు మనం అనుకుంటే సాధిస్తామనేది దాని యొక్క అర్థం. అలాగనే నేను రాజకీయాల్లో కాకముందే టీచర్గా ఉండేటప్పుడు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనేదే నా యొక్క అప్పట్లో ఉండే ఆలోచన. అలాగే నాకు ఒక సంతృప్తినిచ్చే యొక్క రంగం కూడా మరి టీచర్గానే. అలాంటి టైంలో మరి చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతో నేను మా హస్బెండ్ యొక్క ప్రోత్సాహంతో నేను రాజకీయాలకు రావడం, ఒక గుర్తింపు వచ్చింది అంటే పిఆర్పి వాళ్ళనే, ఆ పార్టీ వాళ్ళనే. అందులో జిల్లా అంతటికీ కూడా గంగాడ సుజాత అందరికీ బాగా సుపరిచితురాలు. అయితే ఈనాడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత నేను ఎప్పుడు కూడా నన్ను అడుగడుగునా కూడా మరి వాసు గారు నన్ను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నేను ఏ పని చేసినా కూడా అందులో నాకు ప్రశంసలే. ఎప్పుడు నాకు ముందుకు వెళ్ళి నువ్వు ఈ పని నువ్వు చేసుకో, జరిగేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, నీకు ఒక మంచి రోజు ఖచ్చితంగా వస్తుంది, నీవు మాత్రం నీ చేతికి అధికారం వచ్చే రోజు మాత్రం ఉంది, నువ్వు ఎప్పుడు కంగారు పడకు, బాధపడక నన్ను ఎప్పుడు అడుగడుగుని ఎంకరేజ్ చేస్తూ, వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా, అందులో వారి సత్యమణి గారు అయితేనేమి, ఇక్కడ రమణక్క అయితేనేమి, అందరూ బాబు అయితేనేమి, అందరూ నన్ను అడుగడుగుని ఎంకరేజ్ చేస్తూ ఈనాటి నా యొక్క స్థాయికి వారి కారకులైనందుకు గర్వంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ కూడా ఎంతో పోటీతత్వం అనేది ప్రతి రంగంలోనూ ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎత్తులు, పై ఎత్తులు, కుయెత్తులు ఎన్నో ఉంటాయి. అలాంటి చోట్ల కూడా మన మనుగడ సాధించడానికి మన వెనక ఎవరో ఒకరు అండదండలు ఉండాలి. నాకు మొదటి నుంచి కూడా రాజకీయ రంగంలో ఎవరు లేనప్పటికీ ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు ఏదన్నా సరే, నాకు భగవంతుడు కానివ్వండి, భగవంతుడి తర్వాత భగవంతుడు అంతటి వారు మరి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన నాకు గురువు, దైవం అంతా కూడా ఆయన. వారి అడుగు జాడలో నా జీవితకాలం కూడా వారి అడుగు జాడలో నడిచి వారికి మంచి పేరు తేవాలన్నదే నా యొక్క ప్రయత్నం. ఈ యొక్క ఒంగోలుని ఒక సుందర నగరంగా వారి యొక్క కళను సాకారం చేయాలని, అంతేకాకుండా ఇక్కడ ఉండే మున్సిపాలిటీలో ఉండే మురికిని అంతా కూడా తీసివేసి దాన్ని ప్రక్షాళన చేసి చక్కగా మనకు ఒంగోలు నగరం ఎలా అయితే ఉండాలని అందరూ ఆశిస్తున్నారో ఆ రకంగా తయారు చేయడానికి నా శాయశక్తిగా కృషి చేస్తూ, అంతేకాకుండా మా మినిస్టర్ గారికి మంచి పేరు తెస్తూ ఈ యొక్క పార్టీకి, జగనన్నకి కూడా మంచి పేరు. వేదశెట్టి కుటుంబ సభ్యులు మరియు కిలార్ నట్టు విద్వాంసులుగా వారు సంగీత విద్వాంసులు కూడా అప్పటి నుంచి మాకు చిన్న తరం నుంచి మాకు తెలుసు. అట్లాగే సంగీత పాఠశాలను నేర్పి ఎంతో మందికి విద్యాభ్యాసాన్ని నేర్పిస్తున్నటువంటి ఆయన్ని సత్కరించడానికి రంగభూమి కళాకారుల సంఘం, తర్వాత
शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शताय पुरुषः सदेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति మైక్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య యూవి రత్నం గారు వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం వాళ్ళే. ఇంకా హరిబాబు గారు, ప్రకాష్ రావు గారు ఇంకా మధు గారు, ఇంకా వాళ్ళ తోటి రాంబాబు గారు, వెంకటరావు గారు చెప్తే వాళ్ళందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి నాకు పరిచయం, నా సొంత మనుషుల్లాగా ఉండేవాళ్ళు. దానికి కారణం మెయిన్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ అన్నయ్య రామ్మూర్తి గారి షాపు మా నాన్నగారి షాప్ పక్కనే ఉండేది. నాకు తెలియదు, నా చిన్నప్పుడు కూడా నన్ను ఎత్తుకొని తిరిగేవాడు చెప్పి ఆ ఎఫెక్షన్ ఎప్పటిదాకా కొనసాగుతుంది అనుకుంటున్నాను. ఇకపోతే వాళ్ళ అబ్బాయి ఇంకా పాట పాడేటప్పుడు చాలా బాగా పాడాడు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, వాళ్ళ నాన్నగారు అప్పుడు చిన్న సన్మా కాలేజీలో బలిపీఠంపై పాడుతున్నారు, సినిమా షూటింగ్ జరిగేది. ఆయన హీరో, మధు గారు వెళ్ళం అది బాగా గుర్తుంది. ఇంకపోతే విషయం కాదు, అది బలమైన పట్టుని బాగా బలాన్ని పెంచినట్టు వరుసగా 23, 24, 25 3 డివిజన్లు కూడా ఒక విధంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడటం వల్ల గెలిచిందని నేను అనుకుంటున్నాను. 25వ డివిజన్లో నేనుగా మా నాన్నగారు నిలబడ్డప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మా విజయాన్ని కృషి చేసి ఉంటుంది. మా అన్నగారు నిలబడ్డప్పుడు ఉన్నారని కోరుకుంటున్నాను. ఇంకా నా సంగతి వస్తే 20 హరిబాబు గారికి, వేదిక మీద ఉన్న మన మేయర్ గారు గంగారు సుజాత గారికి, డిప్యూటీ మేయర్ బుజ్జి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, రతన్ గారి సబ్ ఇన్స్పెక్టర్ రతన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న కళాభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈ రంగభూమి కళాకారులు సంఘం అనేది ఒక కళల మీద, ఒక నాటక రంగం మీద ఉన్న అభిమానంతో వీళ్ళందరూ కలిసి ఒక సభ్యులుగా ఉండి ఈ రంగభూమి కళాకారులు 46 నెలల నుంచి ప్రతి నెల 2వ శనివారము ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ చాలా మంచి పని చేస్తూ వృద్ధిలోకి వచ్చారు. ఇంకా ముందు వీళ్ళు ఇట్లాంటి ఎన్నో మంచి పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను. పోయిన సంవత్సరం కరోనా టైంలో కూడా వీళ్ళు ఒక పేద కళాకారులందరికీ వీళ్ళ సొంత ఖర్చులతో ఒక నిత్య అవసరాలని వాళ్ళకి అందించారు. అదేవిధంగా కరోనా టైంలో మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఒక శానిటైజర్ వాళ్ళు కానీ, మళ్ళీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఒక డాక్టర్లు కానీ వాళ్ళు ఎటువంటి సేవలు చేశారు మన ప్రజలందరికీ అని చెప్పి వీళ్ళు ఎస్ఎంఎస్ అనే ఒక షార్ట్ ఫిలిం తీసి జనాల్లోకి తీసుకొచ్చి దాని గురించి చాలా తెలియజేశారు. కాబట్టి కళల మీద ఉన్న అభిమానం, కళల ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఎంత గొప్పదంటే 71లో వారిని చూస్తూ నేను చిన్నప్పుడు 5వ తరగతిలో అందరినీ ఎలిమెంటరీ స్కూల్లో అడుగుతుంటారు, నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మరి ఇప్పుడు అడుగుతున్నారు లేదో స్కూల్లో తెలియదు. నేనైతే మా నాన్నగారి లాగా పోలీసులో చేరి, అలానే బ్యాండ్లో చేరి కొనసాగిస్తానని చెప్పని అప్పుడు చిన్నప్పుడు చెప్పాను. అది గుర్తు చేస్తూ మా టీచర్ గారు, అరే అప్పుడు చెప్పావు ఇప్పుడు పాడుతున్నావంటరా అని అనేవాళ్ళు. అంటే ఇందాక మేడం గారు చెప్పారు, చిన్నప్పుడు ఒక మాటని అన్న తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎలా పైకి వస్తామో అంటే ఎంకరేజ్మెంట్ అనేది చెప్పారు ఇందాక మేడం గారు. అలాగా నన్ను ప్రతి మాస్టర్ గారు కూడా చిన్నప్పుడు క్రాఫ్ట్ టీచర్ అలా ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ పాటలు పాడించేవాళ్ళు. అలా ఎంకరేజ్ చేస్తూ నేను ఈ రోజున ఈ వేదిక వాసు సినిమా అనుకోవాలండి ఒక రకంగా. నాదైతే వాసు సినిమాకు ముందే నేను ఇదే వేదికలో సత్కారాలు చేశారు మన రంగభూమి కళాకారులు రతన్ సింగ్ హరిబాబు గారు, అలానే ప్రసాద్ అన్న ముందుకు రండి. కానీ ఈ రోజున నన్ను
గుర్తించి, అంటే ఎస్ఐ అయిన తర్వాత నాకు ఇది ఒక బాధ్యత, నేను అదే అనుకుంటున్నాను. ఎస్ఐ అయిన తర్వాత నువ్వు సంగీతాన్ని మర్చిపోతావేమో అన్నయ్య, నువ్వు మర్చిపోవద్దు అని నాకు ఇది ఒక వాలి పోస్టర్ లాగా నాకు అంటించాలి. ఇది అది నేనే అనుకుంటున్నాను. కానీ నేను ఎస్ఐ కాదు, ఏ పదవికి వెళ్ళినా కానీ నన్ను గుర్తించింది ఈ రోజున ఎంతోమంది ఎస్ఐలు అయ్యారు, కానీ సంగీత కళాకారుడిగా గుర్తించింది దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కేక్ కట్ చేశారు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తుది శ్వాస విడిచే వరకు అవిశ్రాంతంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని టీడీపీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే సేవలను స్మరించుకున్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, నగర కార్యదర్శి ధాయినేని ధర్మ, నగర కార్పొరేటర్లు చుండూరి శ్యామ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి 194 జయంతి వేడుకలను చాలా ఘనంగా చేసుకున్నాం. జ్యోతిరావు పూలే గారు ఆయన చూపిన బాటని, ఆయన చూపిన త్రోవని అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే ఆయన ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఏదైతే ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ హక్కును చేర్చుకొని వాళ్ళకి రాజకీయ ఉన్నతిని కలిగించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏదైతే నడుస్తుందో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ బడుగు బలహీన వర్గాల పట్ల వారు చూపుతున్న శ్రద్ధ అదంతా ఆ రోజున పూలే గారు బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీల పట్ల చూపించినదే. పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో ఎన్నో సాంఘిక ఉద్యమాలు చేసి ఏదైతే అట్టడుగు ఉన్నవారు, ఊరికి అవతల ఉన్న వారందరినీ, ఆ సాంఘిక అసమానతల్లోనే వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళని అప్పట్లోనే వాళ్ళకి విద్యను అభ్యసించడం కోసం తన సతీమణిని విద్య నేర్పి ఆమెని ఒక టీచర్గా, మొట్టమొదట భారతదేశంలో మహిళా టీచర్గా ఆమెను ఇచ్చేసి ఆమె ద్వారా ఎంతోమంది అణగారిన వర్గాలకి చదువు చేయించిన వ్యక్తి. అలాగే ఏదైతే వితంత వివాహాలు కానీ, సతీ సహగాలను కానీ ఆ రోజున ఖండించి ఒక 1800 దశకంలోనే ఒక కొత్త నూతన ఉద్యమాన్ని చేపట్టాడు. అలాగే అప్పట్లోనే ఆయన మొట్టమొదట స్వతంత్ర సమరయోధుడిగా గుర్తించాడు. అలాంటి వ్యక్తిని ఈ రోజున స్మరించుకోవటం. జ్యోతిరావు పూలే గారి 194వ జయంతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. వీరు సాంఘిక సంస్కరణ ఉద్యమంలో ఆ రోజుల్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కంటే ముందే పాల్గొని పేద, దళిత, నిమ్న వర్గాల కోసం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి.
కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. అట్లాగే వితంతు వివాహాల కోసం, విద్య కోసం, అణగారిన వర్గాల విద్య కోసం పాటుపడిన వ్యక్తి. ఆ రోజుల్లోనే బాలికలకు ప్రత్యేకంగా స్కూళ్ళు ఏర్పాటు చేసిన మహోన్నతమైన వ్యక్తి. వారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వేసవి వినోదం కోసం మారుతి కల్చరల్ ఆధ్వర్యంలో స్థానిక నెల్లూరు బస్టాండ్ వద్ద గల మున్సిపల్ ఓపెన్ థియేటర్ నందు ఏర్పాటు చేసిన సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ను ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగడ సుజాత ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈదుపల్లి శివ, నాగరాజులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎగ్జిబిషన్లోని స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ వేసవిలో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపేందుకు ఒంగోలులో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేసిన సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ను ప్రజలందరూ వీక్షించాలని గంగడ సుజాత కోరారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈదుపల్లి శివ మాట్లాడుతూ కరోనాతో ఉల్లాస జీవితానికి దూరమవుతున్న తరుణంలో పూర్తి స్థాయి కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, ప్రసన్న, చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ అయినభత్తిన ఘనశ్యామ్, కుర్రా ప్రసాద్ బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. మిడిల్ స్థానం ఉంది ఇది. ఈ ప్లేసు అందరికి అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా సాయంత్రం అలా వచ్చి పిల్లలతోటి కాసేపు రిలాక్సేషన్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్కి అందరూ వచ్చి మీ యొక్క పిల్లలతోటి చక్కగా ఆటపాటలతోటి కొద్దిసేపు గడిపి బయటకు వెళ్ళడానికి ఇది ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇది శివగారి యొక్క ఆధ్వర్యంలో నిర్మించబడింది. వారు గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సమ్మర్లో ఇలాంటి ఎగ్జిబిషన్ 30 ఏళ్ళుగా నిర్మిస్తున్నారు. వారికి 30 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. కాబట్టి ఏ యొక్క ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చక్కగా చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు కరోనా టైము, సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పుడు కంపల్సరీగా మాస్కులు ధరించాలి. అలాగనే మనం ఒకరు కొంచెం సోషల్ డిస్టెన్స్ కనుక పాటించినట్లయితే మీ యొక్క సంతోషానికి ఎలాంటి అవరోధము ఉండదు. ముఖ్యంగా మరి 45 సంవత్సరాలు దాటిన అందరూ కూడా తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించుకున్నట్లయితే కొంతవరకు మనం కరోనాను కట్టడి చేయగలిగిన వాళ్ళం అవుతాము. మన యొక్క ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోండి. అలాగనే మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు మాస్క్ ధరించినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా అక్కడ ప్లాస్టిక్ నిరోధించడం జరిగింది కాబట్టి ప్లాస్టిక్ని మరి ఎక్కడ కూడా యూజ్ చేయొద్దు దయచేసి. అన్నీ ఆయన ఆధ్వర్యంలో ఆయన సొంతంగా జరిగినాయి. అది మారుతి కల్చర్ అసోసియేషన్ తరఫున మన మారుతి కల్చర్ అసోసియేషన్ తరఫునే జరుగుతున్నాయి. మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అన్ని రకాలుగా ఇక్కడ తిరిగే ఆహ్లాదకరమైన ఆట వస్తువులన్నీ వాటి యొక్క ఖచ్చితమైన కండిషన్లో ఉండే విధంగా సేఫ్టీ నామ్స్ తోటి ఇక్కడ అందరు ప్రజలకి ఎండాకాలంలో అందజేయడం జరిగింది. మన మేయర్ గారు గంగాడ సుజాత గారి యొక్క చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. ఒంగోలు పట్టణంలో ఒక ఆహ్లాదకరమైన ప్లేసులు ఇంకా చాలా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ప్రస్తుతానికి మన ఒంగోలు టౌన్లో చిన్న ఇలాంటి ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మంచి గ్రౌండ్స్ కానీ మిగతా అందరికీ ఆహ్లాదకరమైన ప్లేస్లు ఏర్పాటు చేయడంలో ఈ కమిటీ ఖచ్చితంగా మేయర్ గంగాడ సుధా గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుద్దని, ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికల తర్వాత వచ్చిన మన కమిటీ ఖచ్చితంగా వాళ్ళందరికీ ప్రజల ప్రోత్సాహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎగ్జిబిషన్ జరిపిస్తున్న శివ అండ్ సన్స్ వారి యొక్క కుమారులందరికీ అభినందనలు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ కరోనా సెకండ్ వేవ్ని మేడం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతోటి వాళ్ళు మాస్కులు పెట్టుకోవటం కానీ లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళందరినీ తన నియమ నిబంధనలు పాటించే విధంగా ఒంగోలు నగరంలో మారుతి సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ను ఈదుపల్లి శివగారు ఈ రోజున ఏర్పాటు చేయటం ఎంతో సంతోషం. ఈ కార్యక్రమాన్ని
మన మేయర్ గారు గంగాడ సుజాత గారు, శ్రీ వేమూరి సూర్యనారాయణ గారు, అయినాబత్తిన ఘనశ్యామ్ గారు తదితర పెద్దలందరూ కూడా రావటం కూడా ఎంతో శుభ పరిణామం. ఎన్నో సంవత్సరాలుగా ఒంగోలు పట్టణంలో అనేక ప్రైవేట్ ఎగ్జిబిషన్లు ఎన్ని ఉన్నా కానీ ఈదుపల్లి శివ గారు మారుతి ఎగ్జిబిషన్ అంటే కూడా అందరికీ చాలా పేరు. ఎందుకంటే లేడీస్కి కానీ పిల్లలకు కానీ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. పైగా జెయింట్ వీల్ కానీ పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ మారుతి ఎగ్జిబిషన్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒంగోలు పట్టణంలో మొదటిగా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగటం, ఈ ఎన్నికల్లో మేయర్ గారు గంగాడ సుజాత గారు, వేమూరి సూర్యనారాయణ గారు డిప్యూటీ మేయర్ గారు రావడం అనేది కూడా వారికి మరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒంగోలు పట్టణంలో ఇలాంటి ప్లే గ్రౌండ్స్ కానీ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి కూడా అనేక సౌకర్యాలు ముందు ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా ఉంది. వారు చేస్తారని చెప్పి కూడా తప్పకుండా ఆశిస్తూ మరొకసారి ఒంగోలు పట్టణ ప్రజలకు నా అభినందనలు తెలుపుతున్నాను. సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ గత 30 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాను నేను. ఇంతకుముందు పీవీఆర్ఎఫ్ స్కూల్లో పెట్టేవాళ్ళం. ఆ గ్రౌండ్ లేనందువల్ల ఈ గ్రౌండ్ని శుభ్రంగా బాగు చేయించి చాలా డబ్బు ఖర్చు పెట్టి బాగు చేయించి ఇక్కడ పెట్టాము ఎగ్జిబిషను. ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఎగ్జిబిషన్ సందర్శించి ఎంతో హ్యాపీగా గడపాలని అందరినీ వేడుకుంటూ అనౌన్స్ చేసుకుంటున్నాను. ఇట్లా మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్, నా పేరు ఈదుపల్లి శివ, చేస్తారు. మాస్కులు లేని వాళ్ళకి మాస్కులు ఇక్కడే అమ్మబడుతుంది. మాస్కులు ధరించి కంపల్సరీగా రావాల్సింది, డిస్టెన్స్ పాటించాల్సిందిగా కోరుతున్నాను. పట్టుకో బుక్కే పట్టుకో ఆగరాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ సంఘ అధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుచ్చి, బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్త్రీల కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాపించి మరి విద్య ద్వారా ఏదైతే కుల వివక్ష, సాంఘిక దోపిడీ, మరి మూఢనమ్మకాలు, వాటికి ఏదైతే కేంద్ర బిందువు అయిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి మొట్టమొదటిసారిగా మరి ఒక విప్లవకారులాగా ఒక సామాజిక కార్యక్రమాల్లో మొట్టమొదటిసారి వీళ్ళందరికీ అండగా ఉన్న విప్లవకారుడు, తొలి సామాజిక కార్యకర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన మరి దాదాపు 160 సంవత్సరాల క్రితమే ఎంతో సాహసోపేతంగా ముఖ్యంగా స్త్రీల కోసం వాళ్ళ ఏదైతే అతని భార్య సావిత్రిబాయి పూలే గారిని మరి విద్య నేర్పించి మరి టీచర్గా తీర్చిదిద్దడమే కాకుండా మరి అంటరానితనం, ఏదైతే సతీసహగమనం, వీటన్నిటి మీద పోరాటం చేసి ఏదైతే కర్షకుల యొక్క వారి హక్కుల కోసం మరి సాంఘిక మరి సంస్కరణల కోసం మరి ఎన్నో మరి ఉద్యమాలు చేసి అతను జీవితాంతం చివరి వరకు పోరాటం మరి అందరికీ మరి ఆదర్శంగా ఉండాలి. ఆయన తర్వాత ఏదైతే అంబేద్కర్ గారు కూడా మరి ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని గురువుగా చెప్పుకోవడం జరిగింది. మరి అటువంటి ఆశయాల్ని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యంగా మహిళలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మరి జ్యోతిరావు పూలే ఆశయాలకు తగ్గట్టుగానే మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా వారికి రాజ్యాధికారం కూడా అవకాశం కల్పించారు. ఎన్నో కార్పొరేషన్లు ఇచ్చి
అదేవిధంగా స్త్రీలకు కూడా మరి 50% పైన అన్నిట్లో నామినేట్ పదవులు కానీ ఏదైతే ఇప్పుడు ప్రతి సమస్య ఏదన్నా కూడా ముఖ్యంగా హక్కులకు సంబంధించి ఏదైతే సమాజంలో వాడుకోవాలో అవన్నీ స్త్రీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఏదైతే గతంలో ఆ రోజుల్లోనే పూలే గారు చేసిన ఆశయాలను ఆదర్శంగా తీసుకున్నారు. మనందరం కూడా మరి ఆయన ఆశయాలను వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. శంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో అందరికీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 194వ జయంతి సందర్భంగా జయంతి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ శంకర్ గారు చెప్పినట్లుగా మహిళా విద్య సాధించినప్పుడు మాత్రమే సమసమాజ స్థాపనకి మనం ఎంతగానో పాటుపడేవారం అవుతామని చెప్పి 200 సంవత్సరాల క్రితమే మరి బాబా జ్యోతిరావు పూలే గారు గ్రహించడం జరిగింది. అంతేకాకుండా వారి సతీమణి గారైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి స్వయంగా విద్య నేర్పించి మహిళ యొక్క విద్యకి ఎంతగానో పాటుపడినటువంటి మహా నేత మరి జ్యోతిరావు పూలే. అలాంటి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆదర్శంలో మనం అందరము వారి జన్మదినంలోనూ మనం జ్ఞాపకం చేసుకోవడం కాకుండా ఇప్పుడున్న నాయకులు కూడా తదనుగుణంగా చేసినప్పుడు మాత్రమే వారికి నిజమైన ఘన నివాళులు అర్పించేవారం అవుతాము. అందులో భాగంగానే మరి మన గౌరవ సీఎం గారైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యాధికారంలోని 50% ఇవ్వడం జరిగింది. అలాగనే ప్రతి పనిలోనూ కూడా ఇప్పుడున్న నవరత్నాల్లో కూడా ఎక్కువగా నవరత్నాలు ఎక్కువ భాగం మహిళల్ని ప్రోత్సహించి మహిళల యొక్క సాధికారతకి ఎంతగానో కృషి చేసినటువంటి నాయకుడు, వారి యొక్క అడుగుజాడలు నడిచినట్టు నాయకుడు మరి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎల్లవేళ మనం అందరం యువకులు ముఖ్యంగా వారి అడుగుజాడలు నడవాలి. వారు ఏ రకంగా అయితే మన యొక్క అభివృద్ధికి జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మన కడారి శంకర్ గారి ఆధ్వర్యంలో మేయర్ సుజాత గారు ముఖ్య అతిథిగా కార్యకర్తలందరూ హాజరయ్యి అణగారిన వర్గాల కోసం స్త్రీల కోసం పోరాడిన మన జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడలు నడవాలని ఆయన ఆశయ స్వాతం కోసం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. పోరాటం చేద్దామని, అలాగే దీనన్నిటికీ కూడా అవిద్య ప్రధాన కారణమని, విద్య ద్వారానే దీన్ని అంతా ఎదుర్కోవాలని వారి భార్యని మన దేశ తొలి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారిది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా నాకు పూలే గారి ఆలోచన విధానము వారే నాకు స్ఫూర్తి అని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా జరుగుతున్న క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అలాగే బడుగులకి బహుజనులందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ వర్క్స్లో కానీ అన్నింటిలో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చి అందరిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఒక బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఎలా ఉంటుందో పాలన, అలా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే 56 కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి కూడా దీని ద్వారా రాజకీయ నాయకత్వం, బీసీ నాయకత్వం కూడా చాలా పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా బీసీ నాయకులు డైరెక్టర్లుగా కానీ వీళ్ళంతా కూడా నాయకత్వం పెరుగుతుంది. గ్రామాల్లో కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్ ద్వారా కూడా బీసీ నాయకత్వం పెరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని నేడు రాష్ట్ర స్థాయి సదస్సును ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు ఆల్ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్లు, ప్రైవేటీకరణ, రాజ్యాంగ హక్కులు, పరిరక్షణ అనే 3 అంశాలపై నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని వ్యవహరిస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేసే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి కలిసి దీనిపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుధీర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కృష్ణారావు, సంఘ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోహార్ మహాత్మా ఫూలే, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా ఫూలే, జోహార్ మహాత్మా ఫూలే, జోహార్ మహాత్మా ఫూలే. దానికోసం మనం చాలా హ్యాపీగా ఈ కార్యక్రమంలో మనకి ఏదైతే ఈరోజు ప్రైవేటీకరణ, రిజర్వేషన్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణపై ఈ కార్యక్రమం జరగటం అనేది మనందరం ఎంతో వేడుకగా జరుపుకోవాలి. ఎందుకంటే మన ఒక చిన్న మచ్చు తునకలాగా మేము ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అందరం ఒక ప్రయత్నం చేస్తున్నాం. మనకేదైతే రిజర్వేషన్లు మనం పొందుపరిచి హ్యూమన్ రైట్స్ని కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. మనము ఏదో చాప కింద నీరులాగా మనకేదో అన్యాయం జరుగుతుంది అనుకుంటే మనకి ఎదురుగానే నిన్న బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణలోకి వెళ్ళిపోయింది.
అలాగే ఈరోజు LIC వచ్చింది, అలాగే రైల్వే కూడా ప్రైవేటీకరణలో భాగంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే విద్యుత్ కూడా ఇప్పుడు డిస్కమ్ను కూడా తిరుపతి SPDCL అనేది కూడా విద్యుత్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మనందరం ఏకం కావాలి. మన ఏదైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగుల పాత్ర చాలా ఉంది అని అనేక సంఘాలు ఏకం అవ్వాలి. ఏదైతే దళిత సంఘాలు ఉన్నాయో, అలాగే ఉద్యోగ సంఘాలు ఉన్నాయో, ఇవన్నీ ఏకమయ్యి ఈ ప్రైవేటీకరణ ఎంత భయంకరంగా మనకి ఇబ్బంది పెడుతుందో మనకి కానీ మన పిల్లలు డాక్యుమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ 75 సంవత్సరాలలో మన యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైనటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా చేంజ్ కనపడుతుందా, మార్పుని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేది మనం చారిత్రాత్మకంగా పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ 2 ప్రధానమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. రిప్రజెంటేషన్, రిజర్వేషన్ అనేటువంటి 2 ఐడియాలజికల్ టెర్మినాలజీని మనం బాబాసాహెబ్ కోణంలో నుంచి మనం చూసినట్లయితే, లేదా జ్యోతిబా పూలేటువంటి కోణం నుంచి మనం చూసినట్లయితే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఏ విధంగా ప్రశ్నించారు, ఆ ప్రశ్నించడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని నుంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మనం ఆపాదించి ఇప్పుడు ఉన్నటువంటి ఎనలైజ్ చేసేటువంటి దాంట్లో కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి రైట్స్ ఏంటి, ఆ రైట్స్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేసేటువంటి కోణం అనేటువంటి అంశాలని చాలా దగ్గరగా చూసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకటి ప్రైవేటీకరణ అంటే పెట్టుబడిదారీ వ్యవసాయం, పెట్టుబడిదారీ విధానం, 2 సోషలిజం. క్యాపిటలిస్ట్ వర్సెస్ సోషలిజం అనేటువంటి కాన్సెప్ట్స్ని దేశాలన్నీ కూడా ఐడియాలజికల్గా విడిపోయి 2 రకాలుగా వాళ్ళ యొక్క వనరుల్ని ఆ 2 రకాల ఐడియాలజికల్గా ఉన్నటువంటి ప్రజా కళాకారుడు, అరుణోదయ వ్యవస్థాపకుడు కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు 6వ వర్ధంతి సభ ఒంగోలులోని PDSU జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. అరుణోదయ అంజయ్య, చొప్పల జాలన్న తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ రూపం తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే విలీనం చేయడంతో అంతకుముందు శ్రీకాకుళం మన నాయకత్వంలో పార్టీలో విలీనం చేయడం అనేది ఒక అవసరమైన చర్యని కామ్రేడ్ పైలవాదేవరావు గారు విప్లవ స్ఫూర్తితో వెళ్ళి శ్రీకాకుళంలో పాల్గొని యోజన చేసుకోవడం జరిగింది. వాళ్ళకు ఒక బిడ్డ పుట్టినా కూడా ఆమెని చిన్నతనంలోనే దళాలకు అడ్డంకి అనే పేరుతోటి దాదాపు ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు దాదాపుగా కళాకారుల యొక్క పాత్ర ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది. పటం రాలి పడ్డ పూమొక్కల కుమమాలగా పూయటం, గాయపడ్డ పక్షులకు మందు పూసి మన్పటం, రాలి పడ్డ పూమొక్కల సుమమాలగా కూర్చటం, మనిషిని ప్రేమ. మొత్తం విప్లవకారుల ఐక్యత చాలా అవసరమని భావించి తిరిగి ఆయన పైలవాదేవరావుని కార్యదర్శిగా, రామనర్సింగ్ ఫస్ట్ కార్యదర్శిగా పెట్టారు. రామనర్సింగ్ ఎన్కౌంటర్ అయిన తర్వాత తిరిగి పైలవాదేవరావుని కార్యదర్శికి ఎన్నుకొని CPML పేరుతోటి మనం ఉద్యమంలో దాదాపుగా 16 సంవత్సరాల దాకా ఆయన రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ఉద్యమాన్ని నిర్మించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా PDSU విద్యార్థి సంఘానికి డైరెక్షన్స్ ఇవ్వడంలో కానీ, లేకపోతే ప్రతిఘటన పోరాటాన్ని సరైన పందాలో నిర్మాణం చేయడానికి కావాల్సిన విప్లవ పందాలో కొనసాగించడానికి పార్టీలో వస్తున్న అనేక తప్పుడు ధోరణులు అయితే P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. మాస్క్ లేకపోతే వాహనాలు సీజ్, జిల్లా SP సిద్ధార్థ కౌశల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.